జయ హే తెలంగాణ జననీ జయ చేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత్ర గల తల్లి నీరాజనం 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 తెలంగాణ జిల్లాలన్నీ తెరవెల్లిన శుభతలు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం అభివందన చందనం అభివందన నందన చందన సుందర మందారమాలను అందిస్తున్నాం. కొద్ది నిమిషాల్లో సభాక్షేత్రానికి గౌరవ పెద్దలు కేటీఆర్ గారు రానున్నారు. పొగ్గాలకు దయానంద్ గారు గౌరవ శాసన మండలికి అంటే పెద్దల సభ 119 ఉన్న చిన్నల సభను మించిన పెద్దల సభకి ఈ వర్గం నుంచి ఒక పెద్ద మనిషి కావాలని వెతికి పొగ్గాలకు దయానంద్ గారు గత 6-7 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులకు అండగా నిలబడినందుకు వారిని గౌరవించి వారిని కూడా ఎమ్మెల్సీగా అపాయింట్ చేశారు. వారు కూడా మనందరం కూడా శుభాకాంక్షలు. గౌరవ సీఎం గారికి అభినందనలు కూడా జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్. ప్లీజ్ దయచేసి అందరూ కూడా కూర్చోవలసిన కోరుతూ అన్నగారు చాలా అక్కడ మీకై కేటాయించిన సీట్లు ఉన్నాయి. దయచేసి కూర్చోవలసిన కోరుతూ మనం బయట ఉన్న వారు కూడా వచ్చి కూర్చుంటే కళాకారుల ఆటలు పాటలు విందాం. తర్వాత ముగ్గురు శ్రేష్ఠుని మనం గౌరవించుకుందాం. సభాపక్షంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్చేసి ఆర్యవైశ్య సోదర సోదరి అందరూ కూడా ఈరోజు మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. వారికి మరి ఒకసారి మా వందన మందారాలను సవినయంగా అందిస్తూ వెంటనే పాటలో ప్రవహిద్దాం. స్వాగతం. దయచేసి అందరూ కోశాధికారి శ్రీమతి కాసం పుష్ప గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు శ్రీ ఊర లక్ష్మణ్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు నేతి రాములు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు మహాసభ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ శ్రీ కాసనకోట రాజశేఖర్ గుప్తా గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ చైర్మన్
మాజీ ముషీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆగిరి వెంకటేశ్వర గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి పొంగేటి అశోక్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వాసవి సేవా కేంద్రం చీఫ్ అడ్వైజర్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కమిటీ చైర్మన్ అమరావతి లక్ష్మీనారాయణ గారిని, టూరిజం కమిటీ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారిని, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోరేటి దామోదర్ గారు సన్మానిస్తున్నారు. రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చ శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఐవీఎఫ్ రాజకీయ కమిటీ చైర్మన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఉట్కూరి శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐవీఎఫ్ జిన్నం వేలు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కూరా నాగరాజు గారు కోఆర్డినేటర్ ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్, తమ్మన సుజాత గారు తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ్ ఐవీఎఫ్, కట్కం శ్రీనివాస్ గారు అధ్యక్షులు సికింద్రాబాద్ ఆర్యవైశ్య సంఘం ఐవీఎఫ్, గంగిశెట్టి రఘు మీడియా కమిటీ చైర్మన్ ఐవీఎఫ్, రేపాల వెంకటేష్ గారు కార్యదర్శి వాసవి సేవా కేంద్రం, పూర వెంకట గోపాలకృష్ణ గారు వర వసంతముల రాయుడు, వనితల విడరాయుడు, కొల్లలైన భోగరాయుడు, కొండల కొనేటిరాయుడు, ఆ స్వామి ప్రసన్న సౌభాగ్య మీ అందరి చప్పట్లు వచ్చా ఈ ముగ్గురు రకాల మీద ప్రవహించుగానే ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుతూ టీటీడీ వారు సత్కరిస్తున్నారు. జనగామ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పోకల శివకుమార్ గారికి వేదిక సాధన స్వాగతం పలుకుతుంది. మరి అనేక ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న ఆర్యవైశ్య ఆత్మగణాలకు, బంధువర్గాలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, సునాదపూర్వక మంగళకర ఘన స్వాగతం. యాదా అశోక్ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోఆర్డినేటర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, మరి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు దయచేసి ఇక్కడికి విచ్చేసినట్లయితే వారి వేదిక మీదకి రా. శ్రీ మహాలక్ష్మి పవిత్రాశ్రమం పరిలంత మహాదేశ్వరికి సంపన్నమై శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దివ్యానుగ్రహమై మరి ఆ జ్యోతి ప్రకాశం మా ఉప్పల శ్రీనివాస్ గారికి, మా గొగ్గాలకు వారికి, అమరవారి వారికి శుభం అందజేయడంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రుల వారు సభకు విచ్చేయనున్నారు. సోదరుడు బీగా గణేష్ విద్యాసేన అధ్యక్షుడు సముద్రాల శ్రీకాంత్ కూడా వేదిక సాధన స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా ఐవీఎఫ్ మేడ్చల్ జిల్లా గజాననం భూతగణాధిసేవితం కపిత్తజం ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త దేవతల సన్మంగళ భవంతు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోవస్తుంది. తాడిపల్లి వెంకటేశ్వర ఉంటాను నేను, ఆర్సి ప్రకాశం నేను, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా, ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా, ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ అధ్యక్షునిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతలు
సక్రమంగా నిర్వహిస్తానని హక్కుల ఐక్యతకు ఉన్నతి శక్తివంతమైన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి పరిస్థితులు నిబంధనలకు సంబంధించుటకు శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాసవి మాసాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై వాసవి. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన పెద్దల్ని ఆశీర్వదించవలసిందిగా తీసుకున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. నేను మీ పేరు చెప్పండి. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా. మీ పదవి చెప్పండి. అంగీకరిస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో నా బాధ్యతలను, నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని, ఆర్థిక సామాజిక రాజకీయ వైభవాలను పెంపొందిస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడము, నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమ నిబంధనలకు బద్ధుడని, నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే అండి, శుభాకాంక్షలు అందరికీ. దయచేసి ముగ్గురు అధ్యక్షులు మినహా మిగతా అందరూ స్టేజ్ కాల్ చేయండి. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అదేవిధంగా వాసవి కేంద్రం IPF మిగిలిన వైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ, వేదిక మీద పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, సభకు నమస్కారం. చాలా సంతోషమైనటువంటి విషయం. ఎన్నో సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల నుంచి మనమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆర్యవైశ్యుల్లో సరైనటువంటి నాయకత్వం కోసం, లేకపోతే ఆర్యవైశ్యులో ఉన్నటువంటి నాయకులకు సముచిత స్థానం తెలంగాణ రాష్ట్రంలో రావాలని ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ వేసేందుకు కూడా మనం ఎన్నోసార్లు ఉద్యమాలు కూడా చేసినాం. వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు మాన్యులు ముఖ్యమంత్రి గారు మనకు వైశ్యులకు సముచిత స్థానం ఇచ్చి, ఆర్యవైశ్యులకు సముచిత స్థానం ఇచ్చి ఈరోజు మంచి మంచి హోదాల్లో మన వాళ్ళందరినీ కూడా నియమించినందుకు ఆర్యవైశ్య మహాసభ తరఫున మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనందరికీ తెలుసు మనలో ఉన్నటువంటి చైతన్యం ఏ విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మనకు గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై వాసవి. జై తెలంగాణ. సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అన్న అమరావతి లక్ష్మీనారాయణ గారు, ఈనాటి సన్మాన గ్రహీతలు, ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలుసు. తెలంగాణ ఉద్యమంతో సభ పర్మిషన్ తోటి చిన్న రిక్వెస్ట్ అధ్యక్షులు, తెలంగాణ మలదేశ తెలంగాణ ఉద్యమం అసలు బాసినటువంటి విద్యార్థి అమరవీరులో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇద్దరు వైశ్య సోదరులు దినేష్ చంద్ర, సంతోష్ కుమార్ వారి ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో వారికి ఒక నిమిషం మౌన పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరినీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా అచ్చంపేటకు సంబంధించినటువంటి దినేష్ చంద్ర వారి సోదరికి దివ్యకు ఈరోజు అంజయ్య భవన్లో ఉద్యోగం ఇప్పించినటువంటి ఘనత కేసీఆర్ జరుగుతుంది. అలాగే సంతోష్ కుమార్ వాళ్ళకి పెండింగ్ ఉన్నది. ఇద్దరు కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో వైశ్యులు చేసినటువంటి సేవని ఒకసారి స్మరించుకుంటూ ఒక్క నిమిషం మౌనం. జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు. ఈనాటి
వైశ్య సోదరులకు తెలంగాణ వ్యాప్తంగా విచ్చేసినటువంటి మా వైశ్య కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది ప్రస్తావన చేసినటువంటి గురువర్యులు తండ్రి సమానమైనటువంటి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ ఇన్ఛార్జిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో నాటి నుండి నేటి వరకు మొక్కవల్లి దీక్షతోటి తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక వైశ్య జాతి బిడ్డగా గర్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో వైశ్య జాతికి సంబంధించినటువంటి చాలా మందికి ఈరోజు దాదాపు 11 మంది మున్సిపల్ చైర్మన్లు అయినటువంటి ఘనత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. గత పాలనలో ఎప్పుడు కూడా 11 మంది మున్సిపల్ చైర్మన్ లేదు. ఈరోజు మనకు ఉన్నటువంటి ఏకైక శాసనసభ్యుడు 119 నియోజకవర్గంలో బిగాల గణేష్ గుప్తా గారు ఒకరు. దాని తర్వాత నామినేటెడ్ పదవులు ఇచ్చేసినటువంటి ప్రప్రదంగా నామినేటెడ్ పదవులు పొందినటువంటి దాంట్లో మిత్రుడు పెద్దలు దామోదర్ గుప్తా గారు, బొల్లం సంపద తెలంగాణ ఉద్యమంలో సహచార మిత్రుడు. దాని తర్వాత ఉరంశెట్టి రాము గారు టీటీడీ మెంబర్. మరి దాని తర్వాత ఇచ్చేసినటువంటి ఈ నెల రోజుల క్రితం ఇచ్చినటువంటి పెద్దలు బుగ్గారం దయానంద్ గారు శాసనమండలి సభ్యులు, మరి ఉప్పల శ్రీనివాస్ గారు సోదరుడు, మరి అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మణ గారు. ఈ వేదికకు ఇది ఒక శుభదినంగా చెప్పొచ్చు. మన సంఘంలో కొన్ని సంఘాలు కొన్ని రకాలుగా మనం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వైశ్యులకు ఐక్యత వస్తే తప్పకుండా ప్రభుత్వం మీకు గుర్తిస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో 125 సంవత్సరాలు జరుపుకున్నటువంటి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు వారి యొక్క కార్యవర్గం, మరి అలాగే ఈ రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించిన దాంట్లో అన్ని సంఘాలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి ఇచ్చేసినటువంటి వివిధ బస్తీ సంఘ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వివిధ నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్నటువంటి ముఖ్యులందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుచు ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేస్తున్నటువంటి పెద్దలు, యువ నాయకుడు, డైనమిక్ లీడర్ అయినటువంటి మన పురపాలక శాఖ మంత్రులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరులు ఎస్కాట్ చేయాల్సిందిగా మలంపేట మార్కెట్ నుండి చైర్మన్ రాజా గారు, పక్కన సుష్మా గారు, అందరూ కూడా ఉప్పల స్వప్న సోదరు గారు, మరి ఈ యంగ్ డైనమిక్ లీడర్ మన అన్న మన రామన్న హైదరాబాద్ గా షాన్ ఈరోజు మన ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి నేపథ్యంలో మరి యువరత్న కేటీఆర్ గారికి సాదర స్వాగతం. వైశ్య సంఘ సభ్యులందరూ కూడా లేచి ఒకసారి స్టార్టింగ్ క్వశ్చన్ అందరూ కూడా హర్షధ్వానాల మధ్య ఇంత చక్కటి గౌరవం కల్పించినటువంటి మన వైశ్య జాతికి ఇంత చక్కటి గౌరవాన్ని వైశ్య జాతి మనుగడకు పెంపొందించడంలో ఇచ్చేసినటువంటి ఆత్మీయులు అందరూ కూడా కేటీఆర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు గారికి సాదర స్వాగతం తెలుపుతున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో పూర్తిగా బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు, మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సోదరులందరూ కూడా ఒకే దాటిపై ఉండి వైశ్యుల యొక్క ఐక్యతను తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి 150 డివిజన్లో హెచ్ఎంసీ హైదరాబాద్ బస్తీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి డివిజన్ ఎలక్షన్లో వైశ్యులంతా ఏకతాటిపై ఉండి కుల మతాలకు అతీతంగా వైశ్యులందరూ సంఘటితమై ఈరోజు వైశ్యులు పూర్తి స్థాయిలో నిబంధనలు ప్రదర్శించి ఒక గౌరవాన్ని మనకి ఇచ్చినటువంటి సన్మానాన్ని ఆ గౌరవాన్ని పెంపొందించే విధంగా 150 డివిజన్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల్ని 100కు పైన గెలిపించాల్సినటువంటి బాధ్యత మన అంతర్జాతీయ స్కంధాల నుండి, అలాగే మన ఆధిపత్యాలైనటువంటి ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో స్కంధాలను తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అవకాశం కల్పించినటువంటి వేదికకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ప్రత్యేకంగా యువనాయకుడు కేటీఆర్ గారికి అన్నకు ప్రత్యేక నమస్కారం తెలుసు. ముగిస్తున్నారు. జై తెలంగాణ, జై వాసవి. ధన్యవాదాలు సార్. మరి కూర్చున్నాడు, అందరు దయచేసి కూర్చోవాలి. మిత్రులారా, ఈరోజు కేటీఆర్ గారు అగ్రనాయకులు, అవ్యక్త సంభాషణ భూషణుడు, శాస్త్రవ దౌర్దండమాన ప్రచండ గంభీర గణ సంపన్నుడు, మరి నిర్మల వాక్పవ పటిమ దురీనుడు, రాజకీయం అంటే మానవత్వమే అని ఈనాటి ఆర్యవేశ మహాసమ్మేళనానికి
విచ్చేసిన తెలంగాణ ఐకాన్, తెలంగాణ ముద్దుబిడ్డ, యువ నాయకుడు కేటీ రామన్న గారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ మీరందరూ కూడా ఒకసారి సపోర్ట్ కొట్టాలి దయచేసి. తెలంగాణ మొత్తం వినబడాలి. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లకు కూడా వినవాలని 150 మంది మన టీఆర్ఎస్ నాయకులకు. ₹1 కోటి ఇచ్చినా కానీ కోమటి కొనాలన్నాడు. ₹1 కోటి ఇచ్చినా కానీ కోమట్లతోటి వ్యాపారం చేయమన్నాడు కేసీఆర్ గారు. ₹1 కోటి ఇచ్చినా కానీ కోమట్లతోటి సూపర్ చేయమన్నాడు. ఎందుకన్నాడంటే తెలంగాణలో 25 లక్షల మంది ఆరే వయసులో ఎవరికి మోసం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. ఎవరైనా కానీ భోజనం పెట్టాలన్నా, గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా కానీ పల్లెటూళ్ళలో ఒక వైశ్య ప్రముఖుడు ఉన్నాడంటే ఆ ఊరికే అందం. ఆ ఊర్లే వైశ్య సాగుగారు ఉన్నాడంటే ఈ రోజంటే 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బ్యాంకులు వచ్చినాయి. 50 సంవత్సరాల కింద ఏ ఊర్లైనా కానీ అప్పో సప్పో ఇచ్చేది వైశ్య కులస్తుడే. ఒక సాగుగారు ఇచ్చేది. ఒక చిన్న కిరాణా షాప్ నుంచి మొదలు పెడితే ఇవాళ రిలయన్స్ అంబానీ వరకు కూడా మన వైశ్య ప్రముఖులంతా కూడా దేశంలో 16 కోట్ల మంది జనం ఇలా మహాత్మా గాంధీ వారసులం, మనం అందరం కన్యకా పరమేశ్వరి వారసులం అని చెప్పేసి గంటాపదంగా మనం చెప్పుకోవాలా. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 17 సంవత్సరాల క్రితం ఉద్యమం స్థాపించి సిద్దిపేట ముద్దుబిడ్డ ఆ రోజు నుంచి కూడా ఆర్య వయసులతో సోపతుండే సార్లు. ఆర్య వయసులే సారెంబడి ఒక 10 మంది ఉండేది. ఇక్కడ కూడా మురంశెట్టి రామలాన్ ఉన్నాడు. అటువంటి నాయకుడు కోమట్ అంటే ఎంతో అభిమానం. బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మనల్ని ముంచేసినాయి. ఇలా 25 లక్షల మంది ఆర్య వయసులను ఓటు వేసుకొని నోటు తీసుకొని కళ్యామాకు లేక వాడేసుకొని మనల్ని పక్కకు పడేసినాయి. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆర్య వయసులకు న్యాయం జరిగింది అని చెప్పేసి గంటాపదంగా చెప్పుకోవచ్చు. మొన్ననే జరిగిన 11 మంది మున్సిపల్ చైర్మన్లు, వరంగల్లో మేయర్, మొన్ననే కోలేటి దామోదరన్నకు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్, పొల్లం సంపత్ గారికి హస్తకళల చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ గా మురంశెట్టి రాములు గారు సిద్దిపేట ముద్దుబిడ్డ. ఇదే విధంగా మొన్ననే మాకు 73 సంవత్సరాల చరిత్రలో ఎట్ ఏ టైం 3కి పదవులు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి మనం గంటపదంగా చెప్పుకోవాలి. బుకారం దయానందన్న గారికి ఎమ్మెల్సీగా, అమరావతి లక్ష్మణరావు గారికి ఇండస్ట్రియల్ చైర్మన్ గా, నాకు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన మహానాయకుడు, ఒక తెలంగాణ మహాత్ముడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముడు మన కేసీఆర్ అని చెప్పేసి గంటపదంగా చెప్పుకోవాలి. ఇలా తెలంగాణలో వైశ్య సోదరులు, వైశ్య సోదరులు మనం ఎవరికి చెప్తే వాళ్ళే ఒక 1000 ఓట్ల సమానం. ఒక రైస్ మిల్ ఉన్నా, ఒక కిరాణా షాప్ ఉన్నా, ఒక ఆయిల్ మిల్ ఉన్నా, దాల్ మిల్ ఉన్నా కానీ వైశ్యులు చెప్పారంటే, సాగుకారు చెప్పారంటే మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు రైతులు కావచ్చు, అందరూ కూడా గర్వపడే విధంగా మనకు సపోర్ట్ ఉంటారు. అన్ని కులాలతో సంబంధాలు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరితో కూడా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇలా కేసీఆర్ గారికి ఒక ధన్యవాద సభ మనం ఇలా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసుకున్నాం. ఇలా కోవిడ్ టైం ఉన్నా, పొద్దున్న నుంచి నిన్న రాత్రి నుంచి వర్షం పడ్డ వచ్చిన మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు చెప్తున్నా. సంక్షేమ పథకాలు మన దాంట్లో కూడా గరీబోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది. మన దాంట్లో కూడా రికార్డుతే కానీ డొక్కాడని భక్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. మన దాంట్లో కూడా కళ్యాణ లక్ష్మి పథకం కూడా వస్తుంది. జిల్లాలలో కూడా నేను మన ఉదుర్నాడు కాన్స్టిట్యూన్సీ పోయినప్పుడు కానీ, మన దుబ్బాకలో పోయినప్పుడు కానీ, ఎక్కడ చూసినా కానీ మన పేద వయసులకు మాత్రం అవకాశాలు మన తర్వాత మన పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో ఇంకా సంక్షేమ పథకాలు మనందరికీ కూడా రాబోయే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లలో ప్రతి ఒక్క దగ్గర వయసులకి పాత్ర ఉంటుంది. ఆ వయసుల పాత్ర మనం అందరం కూడా 1వ తారీఖు నాడు, డిసెంబర్ 1వ తారీఖు నాడు కారు గుర్తు ఓటేయాలి. కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలని మీరు అడగవచ్చు. ఎందుకు ఓటేయాలంటే ఆర్య వయసులకు న్యాయం జరిగింది కేసీఆర్ గారితో, ఇక్కడ మన ముద్దుబిడ్డ కేటీఆర్ గారితో మనకు అభివృద్ధి జరుగుతుంది. ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో 69,000 కోట్ల ఫండ్తోటి ఈ 6 సంవత్సరాల్లో 60 సంవత్సరాల అభివృద్ధి ఇలా 6 సంవత్సరాల్లో మనకు జరుగుతుంది. ఫ్లైఓవర్లు చూస్తున్నాం, స్కైవే చూస్తున్నాం, గూగుల్ కంపెనీ వస్తుంది, యాపిల్ కంపెనీ వస్తుంది. మొన్ననే
అమెజాన్ కంపెనీ 20,000 కోట్ల రూపాయలతోటి ఇలా కేటీఆర్ గారిని మన ప్రభుత్వాన్ని చూసి కేసీఆర్ గారిని చూసి ఇలా మనకు ఫండ్స్ వస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి. మనకు అటువంటి నాయకుడు కావాలన్నా ఈ పనికిరాని వాళ్ళ బీజేపీ కావాలన్నా మనందరం కూడా ఆలోచించాలి. కొట్లాట పెట్టే బీజేపీ కావాలన్నా శాంతియుతంగా ఉండే టీఆర్ఎస్ కావాలన్నా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన బండి సంజయ్ గారు అంటారు, మీకు అందరికీ తెలుసు, లేని కొట్లాట స్టార్ట్ చేసింది హైదరాబాద్ లో. 1 కోటి జనాభా ఉన్న ముస్లిం సోదరులతోటి కానీ హిందూ సోదరులతోటి కానీ మనం అందరం కూడా అన్నదమ్ములు లెక్క అక్క చెల్లెలు లెక్క కలిసిమెలిసి ఉంటున్నాం. ఇలా ఓల్డ్ సిటీ మీద బాంబు వేస్తారట, ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారట. ఓల్డ్ సిటీ అంటే మన పాకిస్తాన్ ఉందా, చైనా ఉందా, బంగ్లాదేశ్ ఉందా? మన హైదరాబాద్ ను అడ్డు పెట్టడానికి ఇలా కేంద్ర మంత్రులు వస్తారు. ఇలా నడ్డా కూడా మాట్లాడుకుంటూ ఇటువంటి మాటలు మనం నమ్మద్దు. శాంతియుతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. అన్ని కులాలు అన్ని మతాలకు న్యాయం జరిగింది కేసీఆర్ గారితో. మొన్ననే ఉప్పల్లో 5 ఎకరాల స్థలం, దాదాపు 150 కోట్ల స్థలం మనందరికీ కూడా ఇచ్చిండ్రు. ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ లేదు, అందరు మనల్ని వాడుకొని వదిలేసారు తప్ప ఆర్యవైశ్యులకు న్యాయం జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వంతో టీఆర్ఎస్ పార్టీ తోటి కేసీఆర్ తోటి అని చెప్పేసి సగర్వంగా మనం చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ వారసులో మనం శాంతియుతంగా ఉంటాం. ఎక్కడ కూడా ఎవరితో కొట్టాడం, వాళ్ళు కొట్టినా కానీ మనం కూర్చుంటాం తప్ప మనం ఎదురు చెప్పాం. ఇక్కడ నుంచి మాత్రం జరగదు. మనం రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎదగడానికే మనకు పదవులు ఇచ్చాడు కాబట్టి ఇలా కేసీఆర్ గారు ఎంబడున్నాం. 1.25 లక్షల మంది ఆదివాసులు ఇలా మా ముగ్గురికి పదవులే కాకుండా మన మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరికీ మన టెంపుల్ చైర్మన్లు మార్కెట్ చైర్మన్ ఇచ్చినందుకు చాలా మంది కూడా సంతోషపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. కేసీఆర్ గారు ఎంబడి ఎల్లవేళలా మా ఆర్యవైశ్య జాతి ఉంటుందని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తర్వాతి ప్రసంగవేత్తగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగానే కాకుండా సహృదయ మానవతామూర్తిగా ఆర్యవైశ్యంలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఏర్పడినా ముందుండే అన్న అమరవాది లక్ష్మణ గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరికీ చప్పట్లు వచ్చి సగౌరవంగా స్వాగతిస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఆత్మీయ అభినందన సభ. ముఖ్యంగా ఇది ఆత్మీయ అభినందన సభ కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి సభ. ఈరోజు చూసినట్టయితే మన రాష్ట్రంలోనే ప్రప్రథమంగా రాజకీయంగా మనకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఎంతోమంది రాజకీయంగా మన వాళ్ళు ఇప్పటివరకు మన మిత్రులు చెప్పినట్టుగా మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మరి వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాలయ చైర్మన్లు, మరి అదేవిధంగా రీసెంట్గా గతంలో చూసినట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి రోసయ్య గారి తర్వాత శాసనమండలి సభ్యునిగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి గారు మన మిత్రుడు దయానంద్ గుప్తా గారికి మరి శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించారంటే మరి ముఖ్యమంత్రి గారి సహృదయతకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజున మరి రాష్ట్రం అంతా మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు ఎన్ని పదవులు వచ్చినాయని చూస్తున్నారు. దానికి ఈడుగా మనమందరం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపెట్టి ఈ 150 డివిజన్లో మన ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు మరి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు 1వ తారీఖు నాడు వేసి ప్రతి ఒక్కరు గెలిపించడానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనం రాజకీయంగా ఎదగాలంటే మనం ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం డబ్బులు ఇస్తున్నాం, ఓట్లు వేస్తున్నాం, పని చేస్తున్నాం, మనం రాజకీయంగా ఎవరు గుర్తించలేదు. మనకు ముందు కూడా రాజకీయం మనకు ఎంతో అవసరం. మనకు రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర నలుమూలను కూడా మన ప్రాపర్టీస్ అన్ని కొనిపెట్టుకున్నాం. మనం అన్ని కూడా ఈ రోజున మరి దేవాలయాలు కానివ్వండి, అన్నసత్రాలు కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి ఎన్నో నిర్మించుకున్నాం. మరి ఈ రోజున ఎన్ని నిర్మించుకున్నప్పటికీ కూడా ఈ రోజున ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారు 5 ఎకరాల స్థలాన్ని ఉప్పల్ బగాయంలో ఇచ్చి మన రాష్ట్ర ఆర్యవైశ్యులకు కావాల్సినటువంటి అక్కడ వసతులు ఏర్పాటు ఏ బిల్డింగ్స్ కట్టుకున్నా దానికి అనుగుణంగా మనం మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు మనకు 5 ఎకరాల స్థలాన్ని దాదాపుగా 150 కోట్ల రూపాయల వంతు స్థలాన్ని మనకు కేటాయించడం జరిగింది. మరి ఈ 150 కోట్ల స్థలాన్ని
మన ఆర్యవయసులంతా చందాలు వేసుకొని కట్టిన మనకు 15 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు పట్టవచ్చు. మనం ఇప్పుడు 5 ఎకరాల స్థలంలో మనం ఈజీగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మన దాతలు మన పెద్దలు చాలా మంది మన వాళ్ళు ఉన్నారు. మనం ఇమీడియట్గా 2-3 సంవత్సరాల లోపల మనం అనుకూలమైనటువంటి భవనాలు నిర్మించుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మరి ఇంకా మరిన్ని పదవులు మరి ఇక్కడ అవకాశం ఉన్నా కానీ మన వాళ్ళకి అవకాశం వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చూస్తారు. కాబట్టి మనం ఈ రోజు కానీ రేపు కానీ 2 రోజుల వ్యవధి ఉంది. ఈ 2 రోజుల వ్యవధిలో ప్రతి ఒక్కరు కూడా మనం ఈ జరగబోయేటువంటి ఎన్నికల సంగ్రామంలో ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మన వంతు కృషి చేసి ఇప్పటికే చాలా డివిజన్లలో మనం సమావేశాలు ఏర్పాటు చేశాం. ఇక రేపు ఎల్లుండి కూడా మరి కొన్ని డివిజన్లలో సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఎక్కడ కూడా మనం ఇది లేకుండా మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి మన వంతు కృషి చేయాలని చెప్పేసి మరి సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. మరి అదేవిధంగా ఎమ్మెల్సీగా తనదైన ముద్ర వేసినటువంటి ఒక ప్రతిభాశాలికి ఎమ్మెల్సీగా ఇచ్చి పెద్దలు అనుభవజ్ఞులు బొగ్గల దయానంద్ గారు ఎన్నుకోవడం జరిగింది. కేసీఆర్ గారు మీ అందరికీ సపోర్ట్లో వచ్చారు. వారిని ప్రసంగించవలసిందిగా స్వాగతిస్తున్నాను. ఈనాటి ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభకు అధ్యక్షత వహించిన మన అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రివర్యులు మరియు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కల్వకుంట్ల తారక రామారావు గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మన కోలేటి దామోదర్ గారు, సంపత్ కుమార్ గారు, అలాగే టీటీడీ బోర్డు మెంబర్ మరిశెట్టి రాములు గారు, అలాగే ఇప్పుడే రీసెంట్గా పదవులు పొందిన మన అమరావతి లక్ష్మీనారాయణ గారు, అలాగే పదవి పొందిన మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, వేదికను అలంకరించిన పెద్దలు మరియు సోదరిమణులు, విచ్చేసిన వివిధ సంఘ నాయకులకు మరియు సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఇవాళ మనకు మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే మన మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు నాకు ఎమ్మెల్సీ పదవిగా, అలాగే నా మిత్రులు మన అమరావతి లక్ష్మీనారాయణ గారికి, అలాగే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన వీరికి మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి ఇవ్వడం జరిగింది. నా తరఫున, మనందరి తరఫున, మీ తరఫున వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన 6 సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు, మన కేటీఆర్ గారు నిర్వహించడం జరిగింది. ఇప్పుడే డీటెయిల్గా ఉప్పల శ్రీనివాస్ గారు అలాగే మన అమరావతి లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు 6 సంవత్సరాల నుంచి. అదేవిధంగా మనము లా అండ్ ఆర్డర్ అనుకోండి, ఇవాళ 20,000 లీటర్స్ మన బీదవారికి వాటర్ ఏం ఖర్చు లేకుండా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ ట్యాక్స్ అది కూడా ఒక 50% చేయడం జరిగింది. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని దాన్ని చూసి మనం అందరం కూడా ప్రతి 150 నియోజకవర్గాల్లో మన వైశ్యులు ఉన్నారు. వారు తప్పకుండా మనం అందరం కూడా ఈ 2 రోజులే ఉన్నది, మేమందరం కూడా డివైడ్ అయినాము. తప్పకుండా ఆ యొక్క నియోజకవర్గాల్లో పోయి మన వైశ్యుల తరఫున మన ఒక 150 నియోజకవర్గాల కార్పొరేటర్లను గెలిపించడానికి మీ అందరి తరఫున, మా తరఫున కూడా కృషి చేస్తానని కూడా నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగే ఇవాళ ఒక మన కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఫ్లైఓవర్స్ అనుకోండి, ఇవాళ కొత్తపేట మన ఉప్పల్ మన ఎల్బీ నగర్లో ఇవాళ
చూడవలసిన కాపీలు ఉన్నది. దానికి వారు అక్కడ ఫ్లైఓవర్స్ విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తుంటే ప్రతి ఒక్కరికి హాఫ్ అన్ అవర్గా అక్కడ ప్రాబ్లం అవుతుండే. దానికి ఇవాళ మన కేటీఆర్ గారు ఆ యొక్క సమస్యను తీర్చి ఫ్లైఓవర్స్ ఫ్లైఓవర్ మరియు లో పాస్ రోడ్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఓన్లీ 5 minutes మనం ఆ యొక్క చౌరస్తాను దాటడం అవుతుంది. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో, చెప్పాలంటే చాలా ఉన్నాయి. తప్పకుండా మీరందరూ కూడా మన ఫస్ట్ నాడు జరగబోయే మన మున్సిపల్ ఎలక్షన్స్కు ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేసి మన సభ్యులను డివిజన్ కార్పొరేటర్స్ మంచి సంఖ్యలో గెలిపించాలని ఇంతవరకు 99 మనం కార్పొరేటర్గా గెలిపించాము. ఓన్లీ ఒక కార్పొరేటర్ జాంబాగ్ 5 ఓట్లతో పోవడం జరిగింది. ఇవాళ అది కూడా ఉంటుంది. ఇవాళ 100 కాదు 105 నుంచి కూడా 110 వరకు రావడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలియపరచడం జరుగుతుంది. దానికి అందరూ కూడా సహకరించి ఫస్ట్ నాడు జరగబోయే ఎలక్షన్స్లో మన కారు గుర్తుకు ఓటేసి అధిక సంఖ్యలో మనం గెలిపించాలని తెలియవలసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. జై వాసవి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు సార్. బొగ్గారం దయానంద్ వారు తెలియజేసినట్టుగా రాగల మహానగరపాలిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకం రోగిద్దామని ఒక్కసారి మీ అందరి చప్పట్లతో ఇప్పుడు ఎన్నికైన పెద్దలు ఉపరి శ్రీనివాస్ గుప్తా గారు, మరి అమరవల్లి లక్ష్మీనారాయణ గారు, బొగ్గారం దయానంద్ గారి పక్షాన ఒక్కసారి 2 నిమిషాల పాటు మీ చప్పట్లతో ఈ ప్రాంగణం దద్దరిల్లాలి. విజయఢంకం రోగిద్దాం, విజయాన్ని సాధిద్దాం. టీఆర్ఎస్ కి ఎదురు లేదు, తిరుగు లేదు. అద్భుతం, అనన్య సామాన్యం, అగ్రగణ్యం, అమేయం, అమోఘం, అఖండం, అపరిహతం, దివ్య రసాద్భుతం, శోభాయమానం, వసంతాయమానం, సురుచిరం, సుందరం, సుస్వరం, సుశ్రావ్యం, ఏ రకంగా తీసుకున్న భాగ్యనగర్ని విశ్వనగర్గా తీర్చిదిద్దుతోంది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి పెద్దలు తర్వాత ప్రసంగాలు మనం ఆస్వాదిద్దాం. కోలేటి దామోదర్ గారు పోలీస్ సంక్షేమ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి ప్రయోగశీలి, వారి ప్రసంగం అపేక్ష. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవల్లి లక్ష్మణ గారు, మరి ఈనాటి సభకు మనందరి నాయకుడు, యువ నాయకుడు, 24 గంటల్లో ఈ ఎలక్షనే కాదు రోజు 20 గంటలు పనిచేసే మన రామన్న గారు కేటీఆర్ గారికి, మరి ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిచే ఆశీర్వదించి అపాయింట్ అయిన గౌరవనీయులు బొగ్గారం దయానంద్ గారు, గౌరవనీయులు అమరవల్లి లక్ష్మణ గారు, గౌరవనీయులు ఉప్పల శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సభను అలంకరించిన గౌరవనీయులు నాకంటే ముందు హస్తకళ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సంపత్ కుమార్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ రాములు గారు, మరియు స్థానిక పెద్దలు, చాలామంది వైశ్య సోదరులు, తెలంగాణ వైశ్య మహాసభ ఆఫీస్ బేరర్ గణేష్ గుప్తా గారు, మల్లికార్జున్ గారు, మరి రాజశేఖర్ గుప్తా గారు, సుష్మా గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. గౌరవ పెద్దలందరికీ, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్లందరికీ, మరి వైశ్య సోదరులందరికీ, ఆగరి వెంకటేష్ గారు, కాసం సత్యనారాయణ గారు, మరి శ్రీనివాస్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. బీబీజీ గ్రూప్ వాళ్ళు పెద్దలందరికీ, మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైశ్య సోదరులందరికీ, సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి వైశ్యులంతా రాష్ట్రంలో కాక హైదరాబాద్లో కాక రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 73 సంవత్సరాలు కనీవిని ఎరగని రీతిలో ఇంత గౌరవం, ఇంత గుర్తింపు, ఇంత ఆదరణ దక్కిందంటే మరి మనందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వచనంతో కేసీఆర్ గారు మరి వైశ్యులు రాజకీయంగా కొంచెం నెగ్లెక్ట్ అయ్యారు. తెలుగుదేశంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, మరి వైశ్యుల సంఖ్య కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. వీరిని మరి గుర్తిద్దాం, కొంచెం పైకి తీద్దామనే ఉద్దేశంతో మరి రాష్ట్రంలో కాక హైదరాబాద్లోనే కాక మరి ఎక్కడ చూసినా ఎక్కడ వైశ్యులు ఎక్కడ మరి అన్ని రకాల ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి వైశ్యులందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయాలి. ఓటేసి ఎక్కడ ఎంతమంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసుడే కాదు, మనం అందరం మన మిత్రులతోటి, మన షాపులలో మనకు చాలామంది కస్టమర్లు వస్తారు.
మన స్నేహితులు ఉంటారు, మన వేసుడు మన భార్య పిల్లలతో కారు గుర్తు వేసడమే కాక మన మిత్రులకు చెప్పాలి. ఒక్కొక్కరు ఒక 100 మంది ఓట్లతోటి మన కంకణం కట్టుకొని ఓట్లు వేయించాలి. చాలా మంది పెద్దలు చెప్పారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది వైద్యులకని. మరి 11 మంది మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో కూడా 3, 2, 4 కంటే ఎక్కువ లేరు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మరి వాళ్ళ 11 మంది మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, 5 వైస్ చైర్మన్ ఇచ్చారు. హైదరాబాద్లో జవహర్ నగర్లో వైస్ చైర్మన్ ఇచ్చారు. హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పెద్ద నగరం, వరంగల్ మేయర్గా కూడా మన వైద్యులకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 5 మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, మరి టెంపుల్ చైర్మన్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వైద్యులలో ఒక రాజకీయ చైతన్యం వచ్చింది. దాన్ని చూసే ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో కేసీఆర్ గారు ఇంత చేస్తున్న స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దాదాపు 120 మంది సర్పంచులు ఎన్నికైంది సార్. 120 మంది రాష్ట్రంలో సర్పంచులై ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభలో వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో పెద్దలు చెప్పినట్టు వాసవి సేవా కేంద్రం ఉన్నాయి, వైశ్యాశ్రమం కాచిగూడ ఎప్పుడు 75 సంవత్సరాల క్రితం వైశ్యాశ్రమం కానివ్వండి, మరి ముషిరాబాద్ వైశ్యాశ్రమం కానివ్వండి, లక్కడికాపూర్ వాసవి సేవా కేంద్రం కానివ్వండి, యాదగిరిగుట్ట అన్న సత్రాలు కానివ్వండి, వేములవాడ వైశ్య అన్న సత్రాలు కానివ్వండి, మనం కొనుక్కున్నాయి, మన పూర్వీకులు ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా వేరే కులస్తుల దగ్గర కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక గజం భూమి కూడా మనం తీసుకోవాలి. మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని వైశ్యులను దృష్టిలో పెట్టుకొని 5 ఎకరాల భూమి ఉప్పల్ బగాయతులో ఇవ్వడం జరిగింది. ఒక బ్యూటిఫుల్ ఐకాన్ మంచి వైశ్య భవన్ కట్టండి అని. మరి ఇంత రకంగా రాజకీయాలే కాకుండా అన్ని రకాల ప్రోత్సహిస్తున్నారు. అన్ని రకాల ప్రజలను, అన్ని కులాలను, అన్ని మతాలను కూడా ఒక దారికి తీసుకొచ్చి అందరి తెలంగాణ రాష్ట్రం సాధించింది. అందరి ముఖాలలో చిరునవ్వు చూడాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. దానికి తగ్గట్టే ప్రతి కులాన్ని కూడా మరి ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి భారతదేశంలో కేసీఆర్ గారు. మరి వైశ్యులకు ఇన్ని రకాలు చేసినప్పుడు మనం కూడా ఒక అవకాశం వచ్చింది. ఒక కృతజ్ఞతాభావం ఉండాలి. మనం అన్ని రకాలు చేసినప్పుడు మనకు అవకాశాన్ని వినియోగించుకొని మన కారు గుర్తు కొట్టేయాలి. నేను ఒక విషయం చెప్తా, అందరూ బతుకున్నప్పుడు జ్ఞాపకం అవుతారు. వరంగల్ వాస్తవ్యులు భూపతి కృష్ణమూర్తి గారు, వారు ఏ ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, ఏది కాదు, వారు పరమపదించారు. వారు తెలంగాణ వాది, ఖచ్చితంగా 69 1969లో కూడా తెలంగాణ వాదిగా గుర్తించిండు. మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారు, వరంగల్ వాస్తవ్యులు భూపతి కృష్ణమూర్తి గారు చనిపోయారు, ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలి అన్నారు. అంటే బతుకున్నప్పుడే జ్ఞాపకం ఉంచుకోరు. మరి చనిపోయిన వ్యక్తిని కూడా ఈవెన్ ఎమ్మెల్యే, సర్పంచ్ ఏది కూడా కాదైనా భూపతి కృష్ణమూర్తి గారిని, ఆ రోజు డిప్యూటీ సీఎం కడియం శ్రేయర్ గారిని, కలెక్టర్ గారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి మరి అధికార లాంఛనాలతో అంత్యక్రియ చేయడం కూడా జరిగింది. అంటే వైశ్యులు అంటే ఎంత అభిమానం ముఖ్యమంత్రి గారికి అని చెప్తున్నా. అలాగే వరంగల్లో నేరేళ్ల వేణుమాధవ్ గారు ప్రపంచ మిమిక్రీ ఆర్టిస్ట్, చాలా మందికి సుపరిచితులు, వారు కూడా పరమపదిస్తే ప్రభుత్వ లాంఛనాలతోటే మరి ఆ రోజు ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు పోయి మరి అంటే వైశ్యుల పట్ల ఒక ప్రత్యేక ప్రేమ ముఖ్యమంత్రి గారికి. దాన్ని మనం అర్థం చేసుకొని వారికి సపోర్ట్ చేసి ఇంకా వాళ్ళతో లాభాలు పొంది ఇంకా పదవులు కూడా ఇస్తారంటున్నారు. చాలా పదవులు ఇస్తారంటున్నారు. సార్ కేటీఆర్ గారికి మా రిక్వెస్ట్, మా వైశ్యులంటే ధనవంతులు, లక్ష్మీపుత్రులు అంటారు. దీంట్లో కూడా బీదవాళ్ళు ఉన్నారు సార్. దీంట్లో బీదవాళ్ళని ఎక్కడికి వెళ్ళినా మరి వైశ్య కార్పొరేషన్ గురించి మరి అడుగుతున్నారు సార్. దయచేసి మీరు ప్రభుత్వం తరఫున మా రిక్వెస్ట్, బీద వైశ్యులు ఉన్నారు, రైస్ మిల్లులో ఉద్యోగాలు చేస్తున్నారు, కిరాణా షాపుల్లో, బస్సులలో, బట్టల షాపుల్లో 3000 5000 ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న చిన్న మిరపకాయ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నారు. బీద వైశ్యుల గురించి, చిన్న షాపుల వాళ్ళ గురించి దయచేసి ఆలోచించడానికి అంతటా మాకు డిమాండ్ వస్తుంది సార్. మీకు తెలియపరుస్తున్నాం. అట్లనే మంచి శుభసూచకం ఏంటంటే చాలామంది చదువుకుంటున్నారు, చదువుకొని అమెరికా, లండన్, ఆస్ట్రేలియా పోతున్నారు. బీద వాళ్ళు చదువుతున్నారు. మా దగ్గర ఉన్న ధనవంతులు స్పాన్సర్ చేస్తున్నారు, మా సంఘాలు స్పాన్సర్ చేస్తున్నాయి. వాళ్ళకు కూడా వర్తించినట్టు బీద వైశ్యులు, వ్యాపారస్తులకు, మంచి చదువుకొని పైన చదువుకొని ఫారిన్ కంట్రీస్ పోయే విద్యార్థుల గురించి ఆలోచించి వైశ్య కార్పొరేషన్ గురించి కూడా చాలా ప్రజల నుంచి వస్తుంది. అట్లే ఈడబ్ల్యూఎస్ గురించి కూడా మరి చాలా మంది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా 10% దాని గురించి కూడా మరి వైశ్యుల తరఫున మా రిక్వెస్ట్ సార్ కేటీఆర్ గారికి మీరు దయచేసి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ, మరి చాలామంది
వైద్యులు కూడా సంతోషంగా ఉన్నారు సార్. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా డిసెంబర్ 1వ తేదీ రోజు మేమందరం కూడా కలిసి కట్టుగా కాదు గుర్తు ఓటేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్. జై వాసవి, జై బోలో వాసవి మాతాకి, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్ కోలేటి నమోద్ గారు. మరి మిత్రులారా, మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య అతిథి కీలక ప్రసంగానికి ముందుగా మరి రాజకీయం అంటే మానవత్వం మీద త్రికరశుద్ధిగా నమ్మిన నేత కేటీఆర్ గారు మీ అందరికీ సపోర్ట్ల మధ్య మరి విజయఢంకంలో వారికి సాధన స్వాగతం. శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు ఇప్పుడు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు బొగ్గారు దయానంద్ గారు, గౌరవనీయులు పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలేటి దామోదర్ గారు, గౌరవనీయులు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఐటీసీ చైర్మన్ గారు, గౌరవనీయులు టూరిజం డెవలప్మెంట్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, గౌరవనీయులు హ్యాండిక్రాఫ్ట్స్ చైర్మన్ గారు గౌరవనీయులు బొల్లం సంపత్ గారు, పెద్దలు టీటీడీ బోర్డు సభ్యులు మురంశెట్టి రాములు గారు, వేదికపై నర్సింగ్ గౌరవ పెద్దలందరికీ, మరి తెలంగాణ ఆర్యవైశ్య మిత్రులందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క సోదరికి హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ మిత్రులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఇప్పుడే పెద్దలు అన్ని విషయాలు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. రాజకీయంగా ఏ రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా కలిసి మెలిసి ఏ రకంగా ముందుకు పోతున్నాం, పేదల సంక్షేమం ఒకవైపు, మరొక వైపు రాష్ట్ర అభివృద్ధి, రెండింటినీ జోడెద్దుల మాదిరిగా కలిపి కేసీఆర్ గారు ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ ప్రగతి పథంలో అన్ని వర్గాలతో పాటు ఆర్యవైశ్యుల్ని కూడా ఆదరించి 11 మున్సిపాలిటీలకు చైర్మన్లుగా ఎంపిక చేసి, వరంగల్ నగరానికి మేయర్గా ఎంపిక చేసి, శాసన మండలికి గౌరవనీయులు బొగ్గారం దయానంద్ గారిని ఎంపిక చేసి, ఒక 4 కార్పొరేషన్ అధ్యక్షులను కూడా ఎంపిక చేసి, శాసన సభకి బిగాల గణేష్ గారు లేరు, వారిని కూడా ఎంపిక చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆర్యవైశ్యులకి సముచిత ప్రాధాన్యం ఇచ్చిందనే మాట ఏదైతే మిత్రులు చెప్పారో దానికి పూర్తిగా క్రెడిట్ మొత్తం కూడా గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి దక్కుతుందని మాట్లాడే సందర్భంగా చేస్తాము. అయితే మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఎప్పటి నుంచో ఈ మాట పదే వినబడతా ఉంది. ఆర్యవైశ్యులకి రాజకీయ ప్రాధాన్యం కలగాలి, రాజకీయంగా సముచితమైన స్థానం రావాలి అన్నప్పుడు డెఫినెట్గా బయటికి మరింత యాక్టివ్గా వచ్చి, మరింత యాక్టివ్గా ప్రజా సంఘాలతో, ప్రజల సమస్యలలో, రాజకీయ పార్టీలతో మనం కూడా ఎందుకంటే అల్టిమేట్గా ఒక బిజినెస్ కమ్యూనిటీగా నేను రాజకీయాలకు న్యూట్రల్గా ఉంటాను, రాజకీయాలకు నేను అందరినీ ఒకే కారణం కడతాను, ఒకేలాగా చూస్తాను అంటే మళ్ళీ ఆ మాట ఒకవైపు అనుకుంటూ ఇంకోవైపు నాకు రాజకీయంగా ప్రాధాన్యం కావాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎవరు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు, ఏ రకంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు, వారి పాలసీస్, వారి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, వారి వల్ల మనకు లాభం జరుగుతుందా, రాష్ట్రానికి లాభం జరుగుతుందా లేదా అని ఆలోచించుకొని మీరు కూడా దయచేసి పెద్ద సంఖ్యలో ఎక్కడి వారు అక్కడ కలిసి రావాలి, కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి మరి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకొని పోతున్న నాయకుడికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా చూసేది ఒకటి, ఏదైనా ఎన్నిక వచ్చినప్పుడు, ఎక్కడైనా తలపడాల్సి వచ్చినప్పుడు కులాలకు మతాలకు అతీతంగా అక్కడ ఏ అభ్యర్థి అయితే గెలవగలుగుతారు,
ప్రజల్లో ఎవరు ఎక్కువ పాపులర్ ఉన్నారు అనేది ఎవరైనా కూడా చూస్తారు. అది చూసినప్పుడు సహజంగా ఎంపిక చేసే క్రమంలో కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను మీ అందరూ కూడా చేసే విజ్ఞప్తుల్లో దయచేసి ప్రత్యక్ష రాజకీయాలకు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని పాలు పంచుకొని పార్టీతో కూడా కలిసి పనిచేసినట్టయితే బాగుంటుందని నా విజ్ఞప్తి. దాంతో పాటు మిత్రులందరికీ నేను కోరుతా ఉన్నాను, ఇప్పుడే మీరు వైశ్య కార్పొరేషన్ సంబంధించి అదే రకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా మీరు ప్రస్తావించినారు. ఈ రెండు విషయాలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీ అందరి మాటగా చెప్పి తప్పకుండా వారి నుంచి సానుకూలమైన స్పందన వచ్చే విధంగా తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు చెప్పినారు, కానీ నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను. దయచేసి పచ్చటి పొదరులాగా కలిసిమెలిసి హైదరాబాద్లో అన్నాదమ్ములాగా కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కలిసికట్టుగా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి బతుకుతా ఉన్నాం. ఇట్లాంటి వాతావరణం ఉంటేనే 4 పెట్టుబడులు వస్తాయి, వ్యాపారాలు సాగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, నగరము ప్రశాంతంగా ఉంటుంది, ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఆదాయం పెరిగినప్పుడే, రాష్ట్ర రాబడి ఆదాయం పెరిగినప్పుడే పేదవారి సంక్షేమం కూడా జరుగుతుంది. ఈరోజు పేదల సంక్షేమాన్ని తీసుకుంటే తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేవు. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, చదువుకుంటానంటే బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ పాఠశాలలు, కానుపుకిపోతే కేసీఆర్ కిట్టు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 1-2 ఆకలి అయితే అన్నపూర్ణ, సృష్టి చేస్తే బస్తీ దవాఖానా, ఈ రకంగా ఎన్నో పథకాలు, కడుపు నిండా రేషన్ బియ్యం, ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టి ముందుకు పోతా ఉన్నాం. మరి ఆ పేదల సంక్షేమం ఆగకూడదు అంటే, మన రాష్ట్ర ఆదాయం పెరగాలి అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే, రాష్ట్రం వృద్ధి రేట్లో ముందుకు పోవాలి అంటే అన్నిటికన్నా ముఖ్యం శాంతి భద్రత. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఒక బల్దియా ఎలక్షన్, ఒక లోకల్ బాడీ ఎలక్షన్, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, కానీ ఇదేదో పార్లమెంట్ ఎలక్షన్ అన్నంత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. 10-12 మంది కేంద్ర మంత్రులు, ఒక పేద రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రేపు ఆఖరికి ప్రధానమంత్రి దిగుతున్నాడు. గంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు తీసుకొని ఇక్కడ కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఒక్క మాట ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక మాట దయచేసి మీరందరూ మనసును పట్టించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఈ మహామహులు ఎవరైతే అందరూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం. రావాల్సిందే, హైదరాబాద్ రండి, తప్పకుండా రండి, తప్పకుండా మీ ప్రచారం మీరు చేయండి, ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చెప్పచ్చు, ఇబ్బంది లేదు. కానీ మన హైదరాబాద్ వరదల్లో ఉన్నప్పుడు వీళ్ళలో ఒక్కరన్నా కనబడ్డారు మీకు? హైదరాబాద్ వరదల్లో ఉన్నప్పుడు ఒక్కరన్నా ముందుకొచ్చి ఆ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మేము వస్తాం, మేము ధైర్యం చెప్తామన్న ప్రయత్నం ఎవరు చేయలేదు. కరోనా వచ్చినప్పుడు, కంటైన్మెంట్ జోన్లు ఉన్నప్పుడు, లాక్డౌన్ ఉన్నప్పుడు ఎవరైనా కనబడ్డారు? ఆ రోజు కరోనాలో కంటైన్మెంట్ జోన్లలో తిరిగింది మేము. మొన్న హైదరాబాద్ వరదల్లో మోకాళ్ళు నీళ్ళలో ప్రజలకు అండగా నిలబడ్డది మేము. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కష్టంలో, ప్రజల దుఃఖంలో అడుగడుగున వారి వెంబడ ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, పెద్దలు రావచ్చు ఢిల్లీ నుంచి, మన హైదరాబాద్లో బిర్యానీ బాగుంటుంది, ఇరానీ ఛాయ్ బాగుంటుంది, కాబట్టి వస్తే రావచ్చు, తినొచ్చు, తాగొచ్చు, పోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వచ్చేటప్పుడు కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టు 1350 కోట్ల తక్షణ సాయం ఇవ్వని అడిగినాం. ఇంతవరకు ఒక్క పైసా రాలేదు. కర్ణాటకలో వరదలు వస్తే 4వ రోజే 670 కోట్లు ఇస్తారు. గుజరాత్లో వరదలు వస్తే 500 కోట్లు ప్రధానమంత్రి పోయి స్వయం ఇస్తారు. తెలంగాణకు మాత్రం ఇవ్వరు. ఇంకొక మాట ఇప్పుడు చెప్పాలి, ఇయ్యకపోగా మీదికెళ్ళి పోజు కొడతారు. అమిత్ షా గారు వచ్చి చెప్తారు, హమ్నే ఆప్కో 1 लाख करोड़ దే దియా. ఒకసారి మీరు జాగ్రత్తగా మనసులో పట్టించుకుంటారు, వినాలి. నాకు కూడా డౌట్ వచ్చింది, అమిత్ షా గారు చెప్తే నిజమే చెప్తున్నాయినా అని డౌట్ వచ్చింది. మొత్తం లెక్కలని తీర్చింది, నేను కూడా హిసాబ్ కితాబ్ మొత్తం తీసాను. తీస్తే తేలింది ఏంటంటే, తెలంగాణ ప్రజలు పోయి 4 సంవత్సరాలు మనం పప్పు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, సబ్బు, పేస్ట్, బ్రష్ ఏది కొన్నా, బియ్యం కొన్నా, ఏది కొన్నా ట్యాక్స్ కడతాం. జిఎస్టీ కడతాం, సిఎస్టీ కడతాం, ఎక్సైజ్ డ్యూటీ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. కట్టినప్పుడు ఈ 6 ఏళ్లలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మనందరం కలిసి కేంద్రానికి కట్టింది
2,72,000 కోట్ల రూపాయలు. మనకెంత వచ్చిందో తెలుసా వాపస్? మనం 2,72,000 కోట్ల రూపాయలు పెడితే మనకు వివిధ కేంద్ర పథకాల రూపంలో వాపస్ వచ్చింది 1,40,000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి పోతే పైకి ఆటన వాపస్ వచ్చింది. మరి ఈయన వచ్చేమో 1 लाख करोड़ दिया అంటూ कहाँ दिया किसको दिया? మా ఆటన నువ్వే లేలియా, నువ్వే తీసుకున్నావు. 1,30,000 కోట్లు నువ్వే మాకు మాట్లాడు ఉన్నదా మాట వాస్తవం ఒక ఆలోచన. ఆ 1,30,000 కోట్లు నడవేది బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఇంకొక రోడ్డు పడుతున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది. తప్పకుండా మీరు చేసుకోండి, మీకు కాదంటలేదు. మొత్తం దేశం ఒకటి, మీకు కాదంటలేదు. దేశానికి న్యాయం జరగాలి, వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అది వాస్తవం, మీకు కాదంటలేదు. నేను రూపాయి ఇస్తే రూపాయి ఇంకా కావాలి అంటలేదు. కానీ నేను రూపాయి ఇచ్చేటోళ్ళను ఆటాన మాకు వాపస్ ఇచ్చి మళ్ళీ 1 लाख करोड़ నేను ఇచ్చిన రుబాబు చేస్తే మాత్రం మంచిది కాదని మాత్రం చెప్తాను. ఇది పద్ధతి కాదు. ప్రజలను మోసం చేసుడు, దబాయించుడు, లెక్కలడుతూ వెలువెట్టుడు ఇది కాదు. నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నాను. నేను ఇవాళ హైదరాబాద్లో ఎన్నికల్లో ఓటు అడుగుతా ఉన్నాను. ఎట్లా అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? పోయిన 5-6 ఏళ్ళలో ఏం చేసినామంటే 100 పనులు చెప్తాం. మంచినీళ్ళు బాగా చేసినాం, కరెంటు బాగా చేసినాం, ఇవాళ హైదరాబాద్లో రోడ్లు బాగా చేసుకుంటున్నాం, శానిటేషన్ వ్యవస్థలు బాగా చేస్తున్నాం, ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం, సీసీ కెమెరాలు 5 లక్షలు పెట్టుకున్నాం, హైదరాబాద్ ప్రశాంతంగా కాపాడినాం, 5 ఏళ్లలో పోలీసింగ్ ఇంప్రూవ్ చేసినాం, వ్యాపారాలు వాణిజ్యవేత్తలు బ్రహ్మాండంగా ఉండేటట్టు శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ నేను చెప్తా, ఇంకా చెప్పమంటే ఇంకో 100 చెప్తా. నేను అడిగిన కిషన్ రెడ్డి గారిని, అయ్యా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు చేసిన ఒక్క పని ఏదన్నా ఒక్కటి చూపెట్టి హైదరాబాద్ నేను చేసిన దానికి సమాధానం చెప్పు. నాకు అసలు సమాధానం గట్టిగా దబాయిస్తే ఒక్క మంచి పని ఏదైనా చూపెట్టంటే సమాధానం రాదు. ఇక మీదికెళ్ళి నిన్నయాల కొత్త వాదం ఏమంటారు వాళ్ళు? ఇది అక్బరు, బిన్ లాడెన్, బాబర్కు దేశభక్తులకు మధ్య జరుగుతున్న పోటీ, దేశ ద్రోహులకు దేశభక్తులకు మధ్య జరుగుతున్న పోటట. అక్బర్ అట, బాబర్ అట, బిన్ లాడెన్. ఈ అక్బర్ ఎవడు, బాబర్ ఎవడు, బిన్ లాడెన్ ఎవడు, వాడెప్పుడు హైదరాబాద్కి వచ్చిండు, వానికి ఇక్కడ ఓటు ఉందా, ఏం మాట్లాడుతుంది, ఖయాలని మాట్లాడుతుందా? కోడికి ఎంత వస్తే కదండి. పాత బస్తీని సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ఏం మాటలు? ఒక ఎలక్షన్లో ప్రజల దగ్గర పోయి ఓటు అడిగేటప్పుడు ఏం చెప్పాలి? మీకు రోడ్డు లేదు, మోరీ లేదు, నేను ఇదేస్తా అని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు అడిగారు. అంతేగాని అక్బరు, బాబరు ఓల్డ్ సిటీలో రోహింగ్యా ఉన్నాడు. మరి రోహింగ్యా ఎవరున్నాక వచ్చిండు? 6 ఏళ్ల నుంచి ఢిల్లీలో ఎవరున్నారు? మీరే కదా. మరి ఇవాళ చొరబాట్లు ఉన్నాయి, అక్రమణదారులు వచ్చిండ్రు అంటే అమిత్ షా ఏం చేస్తుండు, రాజ్నాథ్ సింగ్ ఏం చేస్తుండు, మీ రక్షణ మంత్రి ఏం చేస్తుండు, హోంమంత్రి ఏం చేస్తుండు, వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు ఎవరు ఇచ్చింది? మీరే కదా. వాళ్ళకు అదేంటది ఆధార్ కార్డు ఎవరు ఇచ్చింది? మీరే కదా. అన్ని మీరిచ్చి మళ్ళీ దాడులు చేస్తా, బాంబులు వేస్తా, బాంబులు వేసి ఏం చేస్తావు? హైదరాబాద్ నాశనం చేస్తావా? ఆలోచించండి, ఆగం కాకండి. ఇటువంటి హైదరాబాద్ కావాలి. నేను చిన్నగున్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు ఇక్కడ కర్ఫ్యూ ఉంటుండే ప్రతి సంవత్సరం 6 రోజులు. మళ్ళీ అట్లా హైదరాబాద్ కావాలన్నా? తెల్లారు వేస్తే తనుకొని, తెల్లారు వేస్తే గుద్దుకొని, ఏం పని లేనట్టు హైదరాబాద్లో పంచాయతీ పెట్టుకుంటే మొదలు నష్టపోయేది మీరు, వ్యాపారం చేసుకునేది వాణిజ్యవేత్తలు. మొట్టమొదలు నష్టపోయేది ఈ రాష్ట్రంలో ఉన్నారంటే మనం ఈరోజు ఇట్లాంటి కమ్యూనల్ టెన్షన్ వల్ల, మత హార్మోని, మత సామరస్యం దెబ్బతినడం వల్ల మొట్టమొదలు నష్టపోయేది వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచన చేయండి, ఆగం కాకండి. ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 6 ఏళ్లలో ప్రగతి పథంలో ముందుకు తీసుకొని పోలేదా? ఇలా నేను చెప్పుడు కాదు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవార్డులు ఇచ్చింది మనకు, ఎన్నిసార్లు మెచ్చుకుంటున్నారు? తెల్లారు వేస్తే మెచ్చుకుంటారు, అవార్డులు ఇస్తారు. ఎలక్షన్ వచ్చే వరకు మాత్రం నోటికి వచ్చినట్టు అక్బరు, బాబరు, బిన్ లాడెన్, ఇండియా, పాకిస్తాన్, హిందూ, ముస్లిం. ఎంతసేపు మత పిచ్చిని కొట్టుకొని పోదామా? ఎందుకు? మతం అన్నం పెడుతుందా? మతం ఉద్యోగాలు ఇస్తుందా? మతం పెట్టుబడులు తెస్తుందా? ఏం తెస్తుంది? ఈ మత పిచ్చితో ఎక్కడ పోతున్నాం, ఏం చేసుకుంటాం హైదరాబాద్ని? ఆలోచించండి, ఆగం కాకండి. దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో మత సామరస్యం దెబ్బతింటే ఇక్కడికి యాపిల్ రాదు, అమెజాన్ రాదు, గూగుల్ రాదు, ఫేస్బుక్ రాదు, ఎవరు రాదు. మరి కూడా చూడరు. ఇక్కడ బాగలేదు వాతావరణం, శాంతి భద్రత లేవంటే తువ్వాలు రాదు. అందుకే ఆగమైపోయి ఓట్లేసి తర్వాత చేతులు కాదని కాకులు పెట్టుకుంటే లాభం లేదు. మతం కాదు, జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం, వాళ్ళ విధానం విద్వేష నగరం. ఆలోచించండి, ఆగం కాకండి. అభివృద్ధి వైపు ఉందామా?
అరాచకం పెడుతున్నాం ఆలోచించండి. పిల్లలను రెచ్చగొట్టి రాంగ్ రూట్లో పోమంటున్నాం, హెల్మెట్లు పెట్టుకోకుండా అంటున్నాం, ట్రిపుల్ రైడింగ్ చేయండి, చాలా మేము కడతాం, చాలా కడతాం మన జిహెచ్ఎంసీ. ఎందుకున్నది ఆలోచించండి. ఇంకోటి ఒక మాట నేను అడుగుతాం, ఎలక్షన్లు రాగానే చాలా చెప్పొచ్చు మాటలు, కానీ చెప్పిన మాటలు నిలబెట్టుకునేది ఎవరు కూడా ఆలోచించేయండి. అప్పుడు ఏమన్నారు నరేంద్ర మోడీ గారు 2014లో, आप सब लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूँ. వచ్చినాయా 15 लाख? ఎవరికైనా వచ్చినాయి ఇక్కడ 15 लाख? ఇవి వచ్చిన వాళ్ళు ఎవరంటే మోడీ కోటి ఇంటికి రాని వాళ్ళు మాట్లాడి మొన్న చెప్పిండు, కరోనా అయిపోయాక మీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అందరు నష్టపోయినారు, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు. నడలేదా 20 లక్షల కోట్ల ప్యాకేజ్? నాకు తెలియదు 20 లక్షల కోట్ల ఎన్ని సున్నాలు ఉంటాయి. దయానంద్ గారిని అడిగిన, అన్న 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అంటే ఎంత పెద్ద ఉంటుంది అన్న, నాకు కూడా తెలియదు అన్న. మరి నేను అడిగిన, అన్న నువ్వు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ని 132 కోట్ల మంది భారతీయులు ఉన్నాం కదా, డివైడ్ చేయి, ఒక్కొక్కరికి ఎంత రావాలి చెప్పు, నెత్తికి ఎంత వస్తుంది చెప్పని అడిగిన. 15,384 రూపాయలు రావాలన్నా. వాళ్ళకి నచ్చింది అయినా? మీకు ఎవరికైనా అసలు 20 లక్షల కోట్ల ప్యాకేజ్లా ఎవరైనా వ్యాపారవేత్తలకు ఏమైనా లాభం జరిగిందా? ఇక్కడ ఒక్కరికి దేశంలో అన్ని జుమ్లాలు. అమిత్ షాని అడిగిన పోయి, అయ్యా మరి 15 లక్షలు వేస్తా అంటే కదా అకౌంట్లో ఏం సంగతి ఎడవాయని పోతే జుమ్లా జుమ్లా అంటే ఉత్త సామెత చెప్పినాం, ఉత్తనే చెప్పినాం, నోటి మాట చెప్పినాం. ఈ బ్లఫ్ మాటలు జూట మాటలు మాత్రం కావు. మేము ఏం చేయగలుగుతామో మీరు చెప్పినాం, చేస్తున్నాం, పని చేస్తున్నాం. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంచుతున్నాం. సర్జికల్ స్ట్రైక్స్ అని, రోహింగ్యాలని, బాబర్ అని, బిన్ లాడెన్ అని పిచ్చి మాటలు మాట్లాడుతుంది. వీళ్ళు ఇటున్నారు. అర్థం ఇంకో పిచ్చోడు వాడు పివి నరసింహారావు సమాధిని గురగొట్టుంది, ఎన్రామారావు సమాధిని గురగొట్టు ఇంకో పిచ్చోడు. ఆ పిచ్చోడు ఈ పిచ్చోడు. అందుకే అంటున్నాను, ఈ పిచ్చోళ్ళ చేతిలో హైదరాబాద్ రాయి కావద్దు, పిచ్చోడి చేతిలో రాయిలాగా హైదరాబాద్ కావద్దు. ఎవరు డెవలప్మెంట్ మీద మాట్లాడుతుందో వాళ్ళు ఈ పిచ్చోళ్ళ లెక్క ఒకడు అది గురగొడతాడు, ఇప్పుడు ఇది గురగొట్టుడే, కానీ కట్టుడే లేదా. ఇక నేను కడతామంటున్నా వాడు గురగొట్టాడు. మరి ఎవడు కావాలి ఆలోచించారు. ఏమంటున్నా అంటే తొందరపడకండి, ఆగం మాత్రం. 20 లక్షల కోట్ల ప్యాకేజు వ్యాపారులకు హెల్ప్ చేస్తా, వాణిజ్యవేత్తలకు హెల్ప్ చేస్తా. ఒక్కరిని చూపెట్టి నాకు దేశంలో ఒక్కరి దీనికి హెల్ప్ అయింది. 20 లక్షల కోట్లు ఒకళ్ళని కనబడాలి కదా. నేను అడుగుతాను 10 రోజుల నుంచి కాకీలకు కొడుతూనే ఉన్నాను, ఇదిగా గుర్తుపోయింది. నేను ఏమంటున్నా అంటే ఒక్కడని దొరకన్నా మనకి మనిషి భారతదేశంలో భూతద్దం పెట్టుకుని వెతికితే కూడా ఒక్కడ కనబడు. మాటలు జరుగుతాయి, ఆలోచించండి. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ గారు. మరి 6 ఏళ్ళ 12 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఉన్నవు కొత్త ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి, పోతున్నాయి. ఎయిర్ ఇండియా అమ్మేస్తుంది, ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు అమ్ముతున్నావు ఎయిర్ ఇండియా అంటే నష్టాలు ఉంది కదా వేయాలి, కరెక్ట్, ఓకే. మరి లాభాలు ఉంది కదా ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నావు అంటే నీళ్ళు నమ్ముతారు చెప్పరు. మీకు హిందుస్థాన్ పాకిస్తాన్ అంటాడు. మళ్ళీ ఎవరు అడిగితే మళ్ళీ రాసుకోవాలి. హిందూ ముస్లిం మీడియా పాకిస్తాన్. ఆలోచించండి, కొత్తవి కాదు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మోడీ గారు చాలా ప్రోగ్రాంలు పెట్టింది, క్లీన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, సిట్ ఇండియా, స్లీప్ ఇండియా అన్ని పెట్టింది. ఇప్పుడు కొత్త ప్రోగ్రాం పెట్టింది, బేచో ఇండియా. అందుకే నేను అంటున్నా, సోచో ఇండియా, ఆలోచించుంది, ఆగం కాకుంది. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. ఆగమాగమై మత పిచ్చిలో కొట్టుకొని పోయి హిందూ అనగానే ముస్లిం అని అదిగో క్రియేట్ ఇదిగో తోక వాడు కూడా చేసినట్ట వీడియో చేసినట్ట ఆగమాగమై వైకాయించకండి. ఇది కూర్చొని ఆలోచించు, ఏది కరెక్ట్ మన సిటీకి, ఏది కరెక్ట్ మనకు, ఏం చేస్తే మన నగరం అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది. మేము ఒకటే చెప్తున్నాం, పోయిన 4 ఏళ్లలో 5 ఏళ్లలో కరెంటు బాగా చేసినాం, మంచిది బాగా చేసినాం, పేదవాళ్ళని బాగా చూసుకున్నాం, రోడ్లు బాగా చేసినాం, శానిటేషన్ మంచిగా చేసినాం. ఇంకా చేయాల్సిన పని ఉంది. మన నాలాలు బాగా చేసుకోవాలి, మన చెరువులు బాగా చేసుకోవాలి, మన మూసి బాగా చేసుకోవాలి. ఇది మేము చెప్తున్నాం. పేదవాడికి ఉచితంగా నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం. ఇది మేము చెప్తున్నామా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒకటి సమాధి గురిస్తా అంటాడు, ఇంకోటి ఇంకో బిల్డింగ్ గురిస్తా అంటాడు. అది తప్ప కొత్తదేం లేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది, ఆలోచించండి. ఆలోచించి మిగతా మిత్రులకు కూడా చెప్పండి, ఎవరి వల్ల హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది, ఎవరి వల్ల మన వ్యాపారం ప్రశాంతంగా నడుస్తుంది. మేము సంక్షోభిత హైదరాబాద్ వద్దు, సంక్షోభం వద్దు, సంక్షేమం ఉండాలని మేము అంటున్నాం. కర్ఫ్యూ వద్దని మేము అంటున్నాం, లొల్లులు వద్దు, పంచాయతీ వద్దని మేము అంటున్నాం. మరి ఎవరు కావాలో ఆలోచించుకుంది.
ఎందుకంటే ఒకసారి దెబ్బతింటే, ఒకసారి కింద పడితే మళ్ళీ హైదరాబాద్ లేవు. ఇప్పుడిప్పుడే ముందుకొని మళ్ళీ వాపసు పోతుంది. ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఆలోచన చేయండి. ఇవాళ ఆర్థిక మాంద్యం నుంచి రిసెషన్లో వెళ్ళిపోయినాం. మన జీడిపి వృద్ధి రేటు భారతదేశానికి ఇవాళ శ్రీలంక కంటే బంగ్లాదేశ్ కంటే క్షీణించింది. ఎవరి వల్ల అయింది? ఒక దెబ్బ కొట్టింది, పెద్ద నోట్ల రద్దు. లాభమైందా? దేశానికి నష్టమైందా? ఏమన్నారు అన్నాడు? నల్లధనం మొత్తం తెస్తాను. ఎంత వచ్చింది నల్లధనం? రాడుంది. ఎక్కడుంది నల్లధనం? ఎక్కడైంది చక్కదనం? చెప్తే మళ్ళీ దానికి ఏముంది? మళ్ళీ ఏమైనా గట్టిగా ఉంటుంది. హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఏముండదు. డబ్బాలు నాకు రాలేసి ఊపలేదు. ఆ సప్పుడు తప్ప, లొడగొడ తప్ప విషయం మాట్లాడమంటే ఏం లేదు. విషయం లేదు, నిండా విషయం ఉంది. హిందూ ముస్లిం అనే ఒక పిచ్చి లేపి, ఒక మత పిచ్చి ఎక్కించి మన పిల్లలను చెడగొట్టి, మన పిల్లలకు కూడా నెత్తి నిండా ఖరాబ్ చేసి ఈరోజు ఒక రకమైన ఉన్మాదంలోకి తీసుకొని పోతావు. కానీ మంచిది కాదు, దేశానికి మంచిది. దయచేసి అందుకే నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏంటంటే, ఆలోచించి హైదరాబాద్ నగర అభివృద్ధికి, హైదరాబాద్ నగర పురోగతికి, మన రాష్ట్ర ప్రగతికి ఎవరు ఉంటే, ఎవరి నాయకత్వం ఉంటే లాభం అవుతుందో ఆలోచించి, ఆ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగానే 6 ఏళ్ళు ప్రశాంతంగా సుభిక్షంగా కలిసి మెలిసి అన్నదమ్ములు లెక్కలో అదే విధంగా ఉండడానికి పని చేసిన వాళ్ళకి పట్టం కట్టండి. పని మంత్రులకు ఓటు ద్వారా ఆశీర్వదించండి. మిగతా మిత్రులకు కూడా దయచేసి చెప్పండి అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. వైశ్యుల పక్షాన గోలి సంతోష్ గారు, IVF యూత్ ప్రెసిడెంట్, అదేవిధంగా ప్రకాష్